నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. ఏమో కుప్పంలో వైసీపీ గుర్రం ఎగరవచ్చు. ఏబీ వెంకటేశ్వరరావుకు మనశ్శాంతి కరువు. డేట్ వదిలిన గంట. బాబు ఓకేనా? పోస్టల్ బ్యాలెట్లపై కూటమిలో టెన్షన్. అశోక్ పంతం పట్టారా? కుప్పంలో చంద్రబాబు నాయుడు, పులివెందుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారంటే అతిశయోక్తిగా ఉంటుంది. అయితే కుప్పంలో ఏదో తేడా కొడుతోందని టీడీపీ నాయకులు, కార్యకర్తలు అనుమానిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కుప్పంపై ప్రత్యేక దృష్టి సారించారు. వైనాట్ కుప్పం, వైనాట్ 175 అనే నినాదాన్ని సాకారం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. వైనాట్ 175ను కాసేపు పక్కన పెడితే కుప్పంలో చంద్రబాబును ఓడించి చరిత్ర సృష్టించాలని సీఎం జగన్ చాలా సీరియస్గా పనిచేశారు. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని ఘోరంగా ఓడించారు. దీంతో చంద్రబాబును కూడా ఓడించొచ్చనే ధైర్యం, స్ఫూర్తి వైసీపీ శ్రేణుల్లో కలిగాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో ఆపరేషన్ కుప్పం చేపట్టారు. ఇందులో భాగంగా కుప్పంలో చంద్రబాబు బలం, బలహీనతలపై ప్రత్యేక దృష్టి సారించారు. చంద్రబాబుకు 4 పిఏలు ఉండడం టీడీపీకి బలహీనతగా మారింది. అలాగే కుప్పంలో 35,000 దొంగ ఓట్లను చేర్చుకోవడం చంద్రబాబు బలమని మంత్రి పెద్దిరెడ్డి గుర్తించారు. వాటి ఏరివేతలో మంత్రి సక్సెస్ అయ్యారు. ఇదే సందర్భంలో ముళ్ళును ముళ్ళుతోనే తీసేయాలని వైసీపీ చంద్రబాబును పూర్తిగా కొత్త ఓట్లు చేర్చడంపై పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. ఎన్నికల నాటికి కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామనే వైసీపీ ధీమా వెనుక బలమైన కారణం లేకపోలేదు. అయితే కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారనే ప్రచారం చూసి బయటి సమాజం, అలాగే వైసీపీ నాయకులతో సహా నవ్వుకుంటున్నారు. కానీ కుప్పంలో బాబును ఓడించాలనే ప్రయత్నంలో మాత్రం ఎలాంటి లోపం లేదు. వైసీపీకి అభ్యర్థి భరత్ మైనస్, లేదంటే చంద్రబాబుకు చుక్కలు చూపించేవారు. అయినప్పటికీ కుప్పంలో చంద్రబాబు సేఫ్ జోన్లో ఉన్నారా అంటే టీడీపీ జవాబు చెప్పలేని పరిస్థితి. ఒకవేళ బాబు బయటపడినా చావు తప్పి కన్ను లొట్టపోయినా చందమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేదంటే సీఎం జగన్ అనుకున్నట్టే జరిగిన ఆశ్చర్యపోనవసరం లేదు. వైసీపీ పెద్దలు మాత్రం కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతాడని బలంగా నమ్ముతున్నారు. ఏమో కుప్పంలో వైసీపీ గుర్రం ఎగరవచ్చేమో. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికెరుక. కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ క్యాట్ ఉత్తర్వులు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు అనుకూలంగా రావడంతో ఇక ఆయనకు ఇబ్బందులు తొలగినట్టే అనుకున్నారు. ఏదో ఒక శాఖలో ఆయనకు పోస్టింగ్ ఇస్తారని భావించారు. అయితే ఏబీవీ ఆయన్ను వెనకేసుకొచ్చే రాజకీయ పార్టీలకు మింగుడు పడని విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. త్వరలో పదవి విరమణ చేస్తున్న ఏబీవీ కనీసం ఉద్యోగ చివరి రోజుల్లో అయినా కాస్త మనశ్శాంతిగా గడుపుదామని అనుకున్నప్పటికీ అది వీలు కావడం లేదు. ఏబీవీకి నిద్రలేని రాత్రులే మిగిలాయి. క్యాట్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ హైకోర్టును ఆశ్రయించడంతో కథ మళ్ళీ మొదటికొచ్చినట్టయింది. రెండోసారి ఏబీవీని సస్పెండ్ చేస్తూ తామిచ్చిన ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని, క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో కోరారు. క్యాట్ ఉత్తర్వులు చట్టవిరుద్ధంగా ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. ఏబీవీ సస్పెన్షన్కు తగిన ఆధారాలు ఉన్నాయని, వాటిని గుర్తించడంలో క్యాట్ విఫలమైందని ప్రస్తావించడం గమనార్హం. ఆయనపై క్రిమినల్ కేసులున్నాయని, ఆయన విధిలోకి తీసుకుంటే దర్యాప్తు ప్రభావం చూపుతుందని కోర్టు దృష్టికి ఏపీ సర్కార్ తీసుకెళ్లింది. కావున ఆయనకు సంబంధించి క్యాట్ ఉత్తర్వులను నిలుపుదల చేయాలంటూ పిటిషన్లో ఏపీ ప్రభుత్వం కోరడం విశేషం. ఈ పిటిషన్ 23న విచారణకు రానుంది. తాజా పరిణామాలను గమనిస్తే ఏబీవీ సస్పెన్షన్లోనే పదవీ విరమణ చేసే అవకాశం ఉంది. ఏబీవీకి పోస్టింగ్ ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తాజా పిటిషన్తో స్పష్టమైంది. దీంతో ఏబీవీకి న్యాయం చేయాలంటూ ఆన్లైన్ ఉద్యమం మొదలుపెట్టిన వారికి తీవ్ర నిరాశ ఎదురైంది. చంద్రబాబు హయాంలో పరిధికి మించి అన్నీ తానే అన్నట్టు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఏబీవీ చేయరాని తప్పులన్నీ చేసి ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారని ఆయన వ్యతిరేకించే వాళ్ళు అంటున్నారు. వైసీపీ తమ నాయకుడు వైఎస్ జగన్ జూన్ 9న రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అని ప్రకటించింది. వైసీపీ నేతలు అది తమకు ఉన్న విశ్వాసం తప్ప అతి విశ్వాసం కాదని స్పష్టంగా చెబుతున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ నుంచి వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి దాకా అంతా మేమే రెండవసారి అధికారంలోకి వస్తున్నామని ప్రకటించారు. టీడీపీ నుంచి ఈ తరహా ధీమాతో కూడిన ప్రకటనలైతే రావడం లేదని అంటున్నారు. అయితే విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాత్రం ఒక డేట్ ఇచ్చేశారు. ఆ రోజున చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేస్తారని కూడా ప్రకటించేశారు. పార్టీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ 9న సీఎంగా బాధ్యతలు స్వీకరించేది బాబే అని అంటున్నారు.
వైసీపీ నేతలను కూడా బాబు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తామని గంట చెబుతున్నారు. టీడీపీలో అందరికంటే ముందు గంట ఈ విధంగా ప్రకటించడం వెనుక వ్యూహం ఏమిటి అంటే ఆయన మంత్రి సీటు కోసమే అని సొంత పార్టీలోని ప్రత్యర్థులే అంటున్నారు. గంటాకు ఈసారి చివరి విడతలో టికెట్ దక్కింది. దాంతో పార్టీతో ఆయనకు గ్యాప్ ఉందని ప్రచారం సాగింది. విపక్షంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు పెద్దగా ఆయన యాక్టివ్గా లేరు అన్నది ఒక విమర్శ ఉంది. దాంతో ఈసారి గంట తొందరపడి ఇలా ముందే బాబు సీఎం అంటూ ఉత్సాహం చూపిస్తున్నారని అంటున్నారు. బాబు సీఎం అయితే మరోమారు బర్త్ తనకు ఖాయమవుతుందన్నది గంట ధీమా అని, ఆ వ్యూహంతోనే ఇలా బాబు మెచ్చుకోలు కోసం ప్రమాణ స్వీకార డేట్ కూడా వదిలారని అంటున్నారు. వీటిని చూసిన వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఈసారి గెలిచేది వైసీపీయే అన్నది టీడీపీ తమ్ముళ్లకు తెలుసు అని వారంటున్నారు. తమకు నమ్మకంగా ఉద్యోగులు ఓట్లు వేసి ఉంటారని కూటమి భావిస్తోంది. తాజాగా పోస్టల్ బ్యాలెట్లపై కూటమిలో టెన్షన్ మొదలైంది. గెజిటెడ్ అధికారి సంతకం ఉంటేనే పోస్టల్ బ్యాలెట్ను కౌంటింగ్ అధికారులు పరిగణలోకి తీసుకుంటారు. సంతకం లేకపోతే చెల్లని ఓటు కింద పక్కన పడేస్తారు. పోస్టల్ బ్యాలెట్పై అవగాహన లేకపోవడంతో గెజిటెడ్ అధికారి సంతకం లేకుండానే చాలామంది ఓట్లు వేసి ఉంటారనే చర్చకు తెరలేచింది. దీంతో గెజిటెడ్ అధికారి సంతకం లేకపోయినా ఆ ఓటును పరిగణలోకి తీసుకోవాలంటూ ఈసీకి కూటమి నేతలు విన్నవించారు. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్లపై వారి భయం బయటపడింది. తమకు పోస్టల్ బ్యాలెట్లలో అనుకూలత ఉంటుందనే ఆతృతతోనే గెజిటెడ్ అధికారి సంతకం లేకపోయినా చెల్లే ఓటుగా చూడాలని విన్నవించారనే చర్చకు తెరలేచింది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్లకు సంబంధించి గతానికి ఇప్పటికీ తేడా ఉంటుంది. అందుకే ఈ దఫా ఎక్కువగా చెల్లుబాటు అయ్యే అవకాశాలు లేవనే ఆందోళన కూటమిలో నెలకొంది. 2019లో 2.95 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీటిలో 56,545 ఓట్లు చెల్లలేదు. అంటే 20% ఓట్లు మరుగున పడ్డాయి. ఈ దఫా 4,44,218 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేశారు. గతంలో చాలామంది ఉద్యోగులు రాజకీయ నాయకులకు పోస్టల్ బ్యాలెట్ను అమ్ముకునేవారు. దీంతో రాజకీయ నాయకుల చేతికే పోస్టల్ బ్యాలెట్ ఇచ్చేవారు. నాయకులే ఆ ఓట్లను చెల్లుబాటు అయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకునేవారు. కానీ ఈ దఫా ఉద్యోగులే నేరుగా నిర్దేశించిన పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఓట్లు వేయాల్సి వచ్చింది. ఉద్యోగులు గెజిటెడ్ అధికారి సంతకం గురించి ఆలోచించి ఉండరని కూటమి నేతల భయం. పోస్టల్ బ్యాలెట్లన్నీ తమకు అనుకూలంగా ఉంటాయనే నమ్మకంతో ఒకవేళ సంతకం లేకపోయినా పరిగణలోకి తీసుకోవాలంటూ అభ్యర్థించడం చర్చనీయాంశమైంది. ఈ దఫా ఉద్యోగులు తమ ఓటు తామే వేసుకోవడం వల్ల చాలా వరకు చెల్లకుండా పోయే అవకాశాలే ఎక్కువ అని అంటున్నారు. అదే జరిగితే ఉద్యోగులు నవ్వుల పాలు కావడం ఖాయం. ఎందుకంటే ఓటు వేసుకోవడం కూడా చేతకాని వారు ప్రజలకి ఏం సేవలు అందిస్తారనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈసీకి పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటుపై వినతి నేపథ్యంలో సరికొత్త చర్చకు దారితీసింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఈసీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. ఒక పార్టీకి అనుకూలత లేదా వ్యతిరేకత కారణాలతో ఈసీ తన నిబంధనలను తానే ఉల్లంఘిస్తుందని ఎవరూ అనుకోవడం లేదు. పూసపాటి రాజులకు ఉన్న పేరు ప్రఖ్యాతులు ఉత్తరాంధ్ర ప్రాంతంలో మరే సంస్థానాధీశులకు లేవు. 100 ఏళ్ల చరిత్ర వారిది. ఆధునిక యుగంలో ప్రజాస్వామిక రాజకీయాల్లో కూడా దశాబ్దాలుగా రాణించిన పూసపాటి వారికి ఈసారి ఎన్నికలు చరిత్రలో నిలిచిపోయేవిగానే ఉన్నాయని అంటున్నారు. తాను పోటీ నుంచి తప్పుకుని కుమార్తె అదితి గజపతి రాజుని విజయనగరం నుంచి పోటీకి పెట్టారు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు. ఈ సీటును ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఇండిపెండెంట్గా బరిలోకి దిగింది. ఉత్తరాంధ్రలో దాదాపుగా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరినీ దారికి తెచ్చిన చంద్రబాబు లోకేష్ మీసాల గీత విషయంలో ఫెయిల్ అయ్యారా అంటే వారు కానే కాదు అన్నది మరో వార్తగా ఉంది. ఒక దశలో మీసాల గీత పోటీ నుంచి తప్పుకునేందుకు సిద్ధపడింది. అయితే అశోక్ గజపతి రాజు ఫోన్ చేసి అయినా తన సాయం అర్థించాలని ఆమె ఒక కండిషన్ పెట్టిందని అంటున్నారు. దానికి రాజుగారు అంగీకరించలేదట. పైగా ఓటమినైనా స్వీకరిస్తాను కానీ అని పంతానికి పోయారట. దీంతో గీత పోటీకి సై అన్నారు. టీడీపీ అధినాయకత్వం కూడా ఏమి చేయలేకపోయిందని అంటున్నారు. బలమైన తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన గీత 2009లో ప్రజారాజ్యం నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి పోటీ చేసి దగ్గరలోనే ఓటమి చూశారు. 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఈసారి ఆమెకు గాజు గ్లాస్ గుర్తు లభించింది. దాంతోపాటు ఆమెకు తెర వెనుక నుంచి బలమైన రాజకీయ సాయమే లభించిందని పోలింగ్ అనంతరం అంచనాలు బట్టి తెలుస్తోంది. తూర్పు కాపు మొత్తం ఓటర్లలో 3వ వంతు ఉండడం, గాజు గ్లాస్ గుర్తుతో తేలికగా జనంలోకి పోవడంతో పాటు ఆమె ప్రత్యర్థులు ఇద్దరూ అగ్రవర్ణాల వారు కావడం గీతకు ప్లస్ పాయింట్లు అయ్యాయని అంటున్నారు. ఈ జోరులో ఆమె గెలుస్తారని అంటున్నారు. అయితే పెద్దయిన రాజుగారు పంతానికి పోయి తన కుమార్తె రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టారా అన్న చర్చ సాగుతోంది. అదితి గజపతి ఈసారి ఓడితే పూసపాటి వంశీకుల రాజకీయం దాదాపుగా ముగిసినట్లే అంటున్నారు. ఇవి వాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.